రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ దారులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆసరా పెన్షన్లు మరి కాసేపట్లో 4016, 6016 బ్యాంకుల్లో జమ. ఈ పత్రం తప్పనిసరి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు చేరడం జరుగుతుంది. మీరు బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు సరైన సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది సరైన సమయంలో. అదేవిధంగా మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. తద్వారా మీకు సరైన విషయాలు నేను రిప్లై రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుకున్న విధంగానే రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల వరకు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మొదటి దఫా కింద 1,00,000 వరకు, రెండవ దఫా కింద 1,50,000 వరకు, మూడవ దఫా కింద 2 లక్షల వరకు చేసిన సంగతి తెలిసిందే. మరి 2 లక్షల పైచిలుకు ఉన్న వారి కోసం నోడల్ ఏజెన్సీ అధికారులను నియమించడం జరుగుతుంది. తద్వారా వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని అర్హులైన ప్రతి ఒక్క తెలంగాణ రైతన్నకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అయ్యే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నట్లుగా డిప్యూటీ సీఎం, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా పేర్కొనడం అయితే జరిగింది. అయితే అదేవిధంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసింది. ఇలాంటి తరుణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తన వైఖరిని మార్చుకుంటుందో చూద్దాం. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించిన 7,500 రూపాయలు ఖరీఫ్ సాయం, అదేవిధంగా రబీ సాయం కింద 5,000 రూపాయల పంపిణీ కార్యక్రమం, మొత్తం సంవత్సరానికి 15,000 రూపాయలే ఈ రైతు భరోసా కార్యక్రమం కింద పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ 7,500 రూపాయలను 2 దఫాలుగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మొదటి దఫా కింద 5,000 రూపాయలు, రెండవ దఫా కింద 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. దీనికి గల కారణం ఈ 5,000 రూపాయలు కేవలం ప్రజలకు మొత్తం ఇప్పుడు ఇచ్చేస్తే వీరు పంట సహాయానికి యూజ్ చేసుకుంటారు, 2,500 కోతల సమయంలో వాడుతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఒకవేళ ఇప్పుడే 7,500 రూపాయలను రైతన్నల ఖాతాలో జమ చేస్తే మొత్తం పెట్టుబడి సాయం కింద దాన్ని వాడుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,70,00,000 మంది ఆసరా పెన్షన్ వాహుల కోసం కాకుండా 1.70 లక్షల మంది ఉన్న మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమంకు అతి త్వరలోనే నాంది పలకబోతూ ఉంది. దీనికోసం బడ్జెట్లో 16,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఎవరైతే
గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారో, ఎవరి పేరు పైన అయితే 3 ఎకరాల పైన భూమి లేదో, ఎవరి హస్బెండ్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టరో, ఎవరైతే పేద అణగారిన వర్గాలకు ఉన్న ప్రతి ఒక్కరికి 2,500 రూపాయల చొప్పున పంపిణీ చేయాలని ఆలోచిస్తూ ఉంది. అది కూడా పెళ్ళి అయిన మహిళలకు మాత్రమే ఈ 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉండబోతూ ఉంది. అదేవిధంగా వారు రేషన్ కార్డులో తమ నేమ్ అత్తగారింట్లో ఉండాలి. ఒకవేళ ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉన్నారు, ఒక అత్తమ్మ, ఒక కోడలు, కొడుకు, తండ్రి. ఈ కొడుకు, కోడలు వీరిద్దరికీ వేరే రేషన్ కార్డు, అత్తమ్మ, తండ్రి వీరిద్దరికీ వేరే రేషన్ కార్డు ఉంటే ఇద్దరికీ 2,500 రూపాయల చొప్పున పెన్షన్ వస్తుందండి. ఏది? మహాలక్ష్మి పెన్షన్. వీరందరికీ ఒకే రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ కార్డు పైన ఒక్క మహిళకు మాత్రమే 2,500 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దళిత బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభం కాబోతా ఉంది. అదేవిధంగా అభయహస్తంలో పేర్కొన్న విధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇక ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయలను, 4,016 రూపాయలను, 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాని మాట ఇచ్చిన తరుణంలో 250 పై రోజుల చిలుకు అవుతున్నా ఇంకా ఇప్పటివరకు పెంచలేదు. దీనిపైన ప్రభుత్వం నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం దీనికి సంబంధించిన అర్హుల లిస్టులను ఈ నెల ఆఖరి వరకే మొదలుపెట్టి సెప్టెంబర్ నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లను బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచిస్తూ ఉంది. కారణం, ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెల మొదటి రోజునే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలనే సదుద్ధమైన ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమానికి నాంది పలకడం జరుగుతుంది. కానీ ఈ ఆగస్టు నెల మాత్రం యథావిధిగా పాత ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మన్నన పొందుతుండడం విశేషం. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కే ఓట్లు వేసే అవకాశం అయితే ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.